రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మొంతా తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని కలెక్టర్లకు వివరించిన రేవంత్ రెడ్డి ధాన్యం సేకరణ కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. పౌర సరఫరాల అధికారులు ఎప్పటికప్పుడు ఆయా జిల్లాల కలెక్టర్లకు తగిన సూచనలు చేయాలని ఆదేశించారు. ఇక ధాన్యం సేకరణకు అత్యంత ప్రాధాన్యతనివ్వాలన్నారు. ప్రతి కొనుగోలు కేంద్రానికి మండల స్థాయి అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించి బాధ్యతలు అప్పగించాలని కోరారు. అలాగే అవసరమైన చోట ధాన్యాన్ని దగ్గరలోని ఫంక్షన్ హాల్స్ కు తరలించేలా చర్యలు తీసుకోవాలన్న రేవంత్ రెడ్డి ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద 24 గంటల పరిస్థితిపై కలెక్టర్ కు రిపోర్టు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. రిపోర్టు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేసే అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే చెరువులు, వాగులు, చిన్న మధ్య తరహా ఇరిగేషన్ ప్రాజెక్టులు, లో లెవెల్ కల్వర్టుల దగ్గర పరిస్థితులను గుర్తించి స్థానికులను ముందుగానే అలర్ట్ చేయాలని కోరారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం అందించేందుకు మహేందర్ రెడ్డి హైదరాబాద్ నుంచి సీనియర్ కరెస్పాండెంట్ అందిస్తారు. మహేందర్ రెడ్డి గారు, ముంతా ఈ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఇప్పటికే జరుగుతున్నటువంటి పరిస్థితులను ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేస్తుంది. ఇక ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదంతా కూడా పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో కూడా ఏజిఎస్ సర్వే నిర్వహిస్తున్నట్టుగా కూడా ముఖ్యమంత్రి శాఖ తెలిసింది. ఇక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేటి వరంగల్ పర్యటన కూడా వాయిదా వేస్తున్నారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మొత్తం 16 జిల్లాలపైన ఈ ముంతా తుఫాన్ ప్రభావం ఉంటుందని కూడా వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. దీనిపై ముందస్తు చర్యలు అయితే తీసుకున్నారు. ఇక వరి కోతల కాలం, అలాగే అనుకున్న కోతలు రైతులకు ఆవేదన అయితే మిగులుతున్న పరిస్థితి. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, అందరి సెలవులు కూడా రద్దు చేసి క్షేత్రాలు పర్యటించేలా చూడాలని కూడా ఆ కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఆదేశాలు జారీ చేశారు. ఇక ఈదురుగాలతో విద్యుత్ అంతరాయాలు కూడా విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలని, రోడ్లపై బ్రిడ్జిలు, అలాగే లో లెవెల్ కాజ్వేల వద్ద ఉన్నటువంటి దెబ్బతిన్న రోడ్ల వద్ద ఉన్నటువంటి ట్రాఫిక్ డైవర్ట్ కూడా చేయాలని, అలాగే ప్రజలు అవసరమైతే తప్ప రోడ్లపై రాకుండా అవగాహన కల్పించాలని, అవసరమైన చోట అత్యవసర వైద్య సేవలు అందించేలా చర్యలు కూడా తీసుకోవాలని, ఇక ముఖ్యంగా వరంగల్లో తుఫాన్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అవసరమైన చోట హైడ్రా సేవలను కూడా వినియోగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలెక్టర్లకు ఆదేశించడం జరిగింది. ఇక 24 గంటలు ఎప్పటికప్పుడు పరిస్థితులు పూర్తిగా సమీక్షించాలని, అధికారులతో సమయం చేసుకొని ఇటు ఉమ్మడి జిల్లాల మంత్రులు, కలెక్టర్లు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కూడా ఆయన సూచించడం జరిగింది. జిల్లా కలెక్టర్లకు ఎప్పటికప్పుడు సమాచారం సంబంధించిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కూడా తెలపాలని కూడా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. వాగులు పొంగిపోతున్న నేపథ్యంలో స్థానిక ప్రజలు అప్రమత్తం చేసి ప్రజలు ప్రమాదాలు పూర్తిగా జరగకుండా చూడాలని, ఈ ప్రాజెక్టుల ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఎప్పటికప్పుడు కూడా పర్యవేక్షించాలని, ఇరిగేషన్ కూడా అప్రమత్తం చేయాలని కూడా సూచించడం జరిగింది. ముఖ్యంగా ప్రాణ నష్టం, పశు నష్టం, పంట నష్టం జరగకుండా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని కూడా సూచించడం జరిగింది. ఏ ఒక్కరి ప్రాణం కూడా నష్టం జరగకూడదని అసలు వీలు లేదని రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఇక వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో నేటి వరంగల్ ఆకస్మిక పర్యటన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రద్దు చేస్తున్నారు. ఇక రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వేని ఇస్తున్నారు. అలాగే తుఫాన్ ప్రభావిత జిల్లా మంత్రులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని కూడా ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉండాలని కూడా ఈరోజు చెప్పడం జరిగింది. ఇక వారిని ఆదుకునే ప్రయత్నం కూడా చేయాలని, ప్రజలను ఆదుకునేందుకే ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందన్నట్టుగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. రైట్ మహేందర్ రెడ్డి.